అంటే హుజూర్నగర్లో మీరు గెలిచే సిచ్యువేషన్ లేదు, అందుకే మీకు టికెట్ ఇవ్వలేదనే ఒక చర్చ కూడా ఉంది కదా. ఇదే బీఎస్పీలో ఎవరు గెలవరనేది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది. మరి ఆయన కూడా తెలుసా ప్రవీణ్ కుమార్ సార్తో సహా నేనే చెప్పిన కోర్ కమిటీ మీటింగ్లో ప్రవీణ్ కుమార్ సార్తో సహా ఎవరు గెలవరు. నా టికెట్ ₹1,00,00,000 అమ్ముకున్నాడు అనే చర్చ కూడా వచ్చింది. జరిగిందా? నిజంగానే జరిగింది. నేను చెప్తున్నా కదా, నా దగ్గర ఎవిడెన్స్ ఉంది. మీరు సిద్ధమా చర్చకు? సిరిపూర్లో ఎందుకు పోటీ చేసినట్టు ప్రవీణ్ కుమార్ సార్ మీద? ఖచ్చితంగా పోటీ చేస్తాను. నాకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో నాకు హక్కు కల్పించండి, ఎక్కడైనా ఎన్నిసార్లు అయినా పోటీ. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు ఇట్లా పార్టీలో మోసపోయినటువంటి? దాదాపుగా 15-20 మంది ఉన్నారు. వాళ్ళందరితోటి కూడా త్వరలో వస్తారు. వాళ్ళందరూ కూడా బయటికి రావట్లేదు, వస్తారు. భయం, వాళ్ళు పాపం భయం గుప్పిట్లో బతుకుతారు. అధికార పార్టీ కూడా కాదు కదా, ఎందుకు భయం? నాకు ఆయన పోలీస్ బాస్ కదా. ఆర్ఎస్పీకి వ్యతిరేకంగా మాట్లాడడం ఎందుకు? వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడడం? ఆయనకి నాకు పాలి పంచాయతీ గట్టి పంచాయతీ ఆయనకు నాకేమైనా? నేను 2.5 సంవత్సరాలు నా జీవితాన్ని త్యాగం చేసి ఆయన కోసం, ఆ పార్టీ కోసం నేను త్యాగం. నమస్తే. తాజాగా చూసినాం మనం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంటున్నాడు. లోక్సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలనే తీర్మానం తీసుకొచ్చారు. కేసీఆర్ దీని వెనుక ఉన్నాడు. అసలు రంగు బయటపడిందని చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. సొంత పార్టీ నేత, హుజూర్నగర్ నుంచి టికెట్ ఆశించిండు ఆయన. సో డాక్టర్ సాంబశివ గౌడ్ ఉన్నారు నాతో పాటు, తెలంగాణ ఉద్యమకారుడు, బీఎస్పీలో కీలకంగా పనిచేసిన వ్యక్తి. నమస్తేనా ముందుగా? నమస్తే. ఏంటి ఆర్ఎస్పీ మీద వరుస ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ వస్తున్నారు, టికెట్ ఇవ్వకపోవడమే రీజనా దీనికి? నిజానికి టికెట్ ఇవ్వక ఇప్పటికి 3 నెలలు అవుతుంది. దాదాపుగా 3 నెలలు గడిచిపోయింది. 3 నెలలు గడిచిపోయినా కూడా ఇప్పటివరకు నేను ఏ ఛానల్లో కూడా ఇంటర్వ్యూ చేయలేదు, ఆయన మీ గురించి మాట్లాడలేదు వాస్తవంగా కూడా. కానీ నేను అసలు బహుజన్ సమాజ్ పార్టీలో చేరిందే బహుజనవాదం కోసం. బహుజనులకు ఒక గొప్ప నాయకుడు వచ్చిండని చెప్పి నమ్మి జాయిన్ అయ్యాను. అది కూడా నా అంతటి నేను పోయి జాయిన్ కాలే. ఆయన పిలిపించుకొని ఆయన పార్టీలో బహుజనవాదాన్ని మన ఈ తెలంగాణ రాష్ట్రంలో తీసుకుపోవాలంటే నీలాంటి ఉద్యమకారులు, విద్యావంతులు వస్తే బాగుంటుందని చెప్పి చెప్పడం వల్ల పోయి నేను జాయిన్ అయినా. ఆ సందర్భంగా మేము కొన్ని కండిషన్ల మేరకే జాయిన్ అయినాం. కంపల్సరీ కావాలనేది మా ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ ఉంది. కంపల్సరీ ఇస్తా అని చెప్పిండు. అప్పుడు చెప్పటం కాదు, మీకు చాలా యూట్యూబుల్లో ఇంటర్వ్యూలలో హుజూర్నగర్ నుంచి సైదిరెడ్డి మీద, ప్రస్తుత ఎమ్మెల్యే సైదిరెడ్డి మీద మా డాక్టర్ సాంబశివ గౌడ్ పోటీ చేస్తుండని ఎవిడెన్స్ ఉన్నది. ఇంకా అంతకన్నా ఎవిడెన్స్ ఏముంటుంది చెప్పడానికి? నేను అబద్ధం చెప్పాను అనుకుందాం. సపోజ్ చాలామంది ఇప్పుడు చూస్తున్నాం కదా, ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి, మీరు కూడా చూసిరు కదా, ఎన్ని ఫోన్లు వచ్చినాయో చూసిరు కదా. ఇప్పుడు నేను అబద్ధం చెప్పటం కాదు, మీరు చెప్పిన రికార్డు ఉన్నది యూట్యూబ్లో ఇప్పటికీ. మీరు సాంబశివ గౌడ్ హుజూర్నగర్ నుంచి టీఆర్ఎస్ సైదిరెడ్డి మీద పోటీ చేయబోతుండు, ఖచ్చితంగా సైదిరెడ్డిని ఓడిస్తామని చెప్పి మీరు చెప్పిన రికార్డు ఉన్నది కదా యూట్యూబ్లో ఇప్పటికి ఉన్నది. ఏం జరిగింది ఆ నిమిషంలో? ఎందుకు మిమ్మల్ని తప్పించాల్సి వచ్చింది? ఎందుకు తప్పించాల్సి వచ్చిందంటే, వాస్తవంగా హుజూర్నగర్లో గౌడ కమ్యూనిటీ చాలా పెద్ద కమ్యూనిటీ. దాదాపుగా 49-50 వేల జనాభా ఉన్న కమ్యూనిటీ. బీసీల జనాభా దాదాపుగా 1,40,000 నుంచి 50,000 దాకా ఉన్న కమ్యూనిటీ. పెద్ద కమ్యూనిటీ. మీరు మొన్న చూసిరు 2018 ఎలక్షన్లో బొల్లం మల్లయ్య గారు కోదాడ నుంచి అనూహ్యంగా గెలిచారు. ఎందుకంటే అక్కడ కొంత ఆ చైతన్యం అనేది బీసీలలో చైతన్యం వచ్చింది. రాక మన బీసీ బిడ్డకు ఒక టికెట్ వచ్చింది కాబట్టి గెలిపించుకోవాలనుకున్నారు. మనం చూసినాం రిజల్ట్ కూడా. కానీ అదేవిధంగా నేను ఉస్మానియా జేఏసీగా తెలంగాణ ఉద్యమకారుడుగా కూడా ఈయన ఇచ్చిన హామీ మేరకు అక్కడ నా ప్రయత్నాలలో, నా పనులలో నేనున్నా. మొత్తం కూడా వాల్ రైటింగ్ రాయించిన, తెలంగాణ ఉద్యమకారుడు ప్రశ్నించే గొంతుగా ఉస్మానియా ఉద్యమకారుడు అని చెప్పి మొత్తం నియోజకవర్గం అంతా కూడా రాయించిన. అయితే నియోజకవర్గంలో ఒక చర్చ స్టార్ట్ అయింది. ఏం చర్చ స్టార్ట్ అయింది? శ్రీకాంతాచారి వారి తొలి అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లిగారైన శంకరమ్మ గారు బరిలో ఉన్నారు హుజూర్నగర్ నుంచి. దానివల్ల ఏమైందంటే, మనది ఆంధ్ర ప్రాంతమైన తెలంగాణ ఉద్యమం వివ్వెత్తిన ఎగిసి మొత్తం తెలంగాణ మొత్తం కూడా వివ్వెత్తిన ఎగిసిపడినప్పటికీ మన బోర్డర్ కావటం వల్ల ఈ తెలంగాణ ఉద్యమంలో మనోళ్ళకు అక్కడ కొంత మనకు అక్కడి నుంచి మైగ్రేటెడ్ పీపుల్ ఉంటారు చాలామంది. మనకు అక్కడి నుంచి సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేయడానికి, అక్కడక్కడ పనిచేయడానికి ఆంధ్ర ప్రాంతం నుంచి వలస వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. కొద్దిగా ఎక్కువ పర్సంటేజే ఉంటుంది తెలంగాణలో అక్కడి నుంచి, ఆంధ్ర నుంచి.
శంకరమ్మ గారు వచ్చి ఆడ పోటీ చేయటం వల్ల తెలంగాణ ఉద్యమకారుల మీద తెలియకోకుండానే ప్రేమ పెరిగింది అక్కడ. తెలంగాణ ఉద్యమకారులు అంటే ఒక రకమైన అంటే అరే వీళ్ళు ఉద్యమకారులు మన ప్రాంతం నుంచి పోటీ చేశారు కాబట్టి వీళ్ళని గౌరవించుకోవాలనేది అక్కడ వచ్చేసింది. ఎప్పుడైతే అనూహ్యంగా శంకరమ్మ గారిని అక్కడి నుంచి తప్పించి ఆమెకు టికెట్ ఇవ్వకుండా సైదిరెడ్డి రావటం వల్ల అక్కడున్న ప్రజలు కూడా అరే ఒక తెలంగాణ ఉద్యమకారుని తల్లిని అవమానించి పంపించారు. ఆమె కూడా అనేక సందర్భాల్లో ఆధిపత్య కులాలు టికెట్ రాకుండా చేసినాయని కూడా చెప్పడం జరిగింది. నేను అదే ప్రాంతానికి చెందిన వ్యక్తిగా ఉస్మానియా జేఏసీలో కీలక మెంబర్గా ఉన్నాం. మీరు కూడా చూసిరు, ఉస్మానియా యూనివర్సిటీలో మీరు కూడా ఉన్నారు మేము ఉద్యమం చేసేటప్పుడు. ఆ సందర్భం నుంచి కూడా మేము ప్రతి ఉద్యమకారుడికి తెలంగాణ ఉద్యమంలో ప్రతి రాజకీయ నాయకుడికి కూడా మేము తెలిసిన వాళ్ళమే. నేను ఏ పార్టీలో చేరాలనుకున్నా కూడా నన్ను హక్కుని ఖచ్చితంగా చేర్చుకుంటారు. మీకు తెలవని విషయం కాదు, కాంగ్రెస్ కానీ ఇంకేదైనా కానీ ఏ పార్టీలనైనా కూడా. కానీ నేను బహుజన ఐడియాల కోసమే ఉన్నా, ఖచ్చితంగా హుజూర్నగర్లో పోటీ చేయాలని ఒక దృఢమైన కాంక్షతో ఉన్నా. అంతకుముందు శంకరమ్మ గారు పోటీ చేసినప్పుడు నేను పోటీ చేయాలి, ఆమెను గౌరవించిన. ఆమె పోటీ చేసినప్పుడు నేను పోటీ చేయాలి, ఉప్పల్లో పోటీ చేసిన. శంకరమ్మ గారు పోటీ చేసినప్పుడు ఒక ఉద్యమకారుడి తల్లి పోటీ చేస్తుంది కాబట్టి మనం పోటీ చేయొద్దని చెప్పి విరమించుకొని ఉప్పల్లో పోటీ చేసిన. కానీ మొన్న బై ఎలక్షన్లో కావచ్చు, అంతకుముందు ఎలక్షన్లో నేను పోటీ చేసిన. ఎందుకంటే శంకరమ్మ గారు లేరు, ఎవరో ఎన్ఆర్ఐ వచ్చింది కాబట్టి నేను ఖచ్చితంగా బరిలో ఉండాలని పోటీ చేసిన. బై ఎలక్షన్లో నాకు కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం పార్టీ నాకు మద్దతు ఇచ్చింది. సిపిఎం పార్టీ నేను యాస్పిరెంట్ కాదు, ఆల్రెడీ కాంటెస్టెడ్ ఎమ్మెల్యేగా ఉన్నా అక్కడ. నేనేదో ఆశపడి టికెట్ల కోసం ఇది కాదు కాబట్టే నేను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారితో ముందస్తు ఒప్పందం చేసుకున్నా. నేను ఆల్రెడీ పోటీ చేస్తున్న అభ్యర్థిని అక్కడ. నేను వచ్చి పార్టీలో చేరుతున్నప్పుడు నేను గతంలో పోటీ చేసి ఉన్నా కాబట్టి నాకు నీ టికెట్ అడగడం సహజం కదా. అది ఇవాళ కొంతమంది ఫేస్బుక్లో వాట్సాప్లో ఇష్టం వచ్చినట్టు రాతలు రాస్తున్నారు. వాళ్ళ అసలు ఇలాంటి కార్యకర్తలను పెంచి పోషించిండా అనేది ఒక జుగుప్సాకరమైన రాతలు రాస్తున్నారు వాళ్ళు. టికెట్లు అందరికి ఇవ్వడం సాధ్యం కాదు కదా పార్టీ అన్నప్పుడు. చాలా మంది అవును, హుజూర్నగర్లో ఎవరికి ఇచ్చిన టికెట్? అది జనరల్ సీట్ ఎవరికి ఇవ్వాలి? ఇప్పుడు రిజర్వేషన్లో మీరే పోటీ చేసుకుర్రు, జనరల్లో మీరే పోటీ చేసుకుర్రు. బీసీలకు 60-70 సీట్లు ఇస్తా అంటేనే కదా నేను పార్టీలో జాయిన్ అయింది. ఎంతమందికి ఇచ్చిన బీసీలకు? కనీసం 20-30 మందికి కూడా ఇవ్వకపోతేవి. ఎవరికి ఇచ్చినావు టికెట్లు? మరి అట్లాంటప్పుడు మాలాంటి వాళ్ళని మోసం చేయాల్సిన అవసరం ఏంది? బీసీలను 60-70 సీట్లు ఇస్తా అని చెప్పబట్టే కదా నేను వచ్చి నీ పార్టీలో చేరింది. బీసీలందరికీ కూడా చీఫ్ కన్వీనర్గా ఉన్నది. నేను అందరికీ అడిగి పోయి కూడా చెప్పిన కదా, డాక్టర్ చెరుకు సుధాకర్ గారిని ప్రత్యేకంగా పోయి కలిసి వచ్చాను, నేను రాయబారం చేసి వచ్చిన. అంటే హుజూర్నగర్లో మీరు గెలిచే సిచ్యువేషన్ లేదు, అందుకే మీకు టికెట్ ఇవ్వలేదనే ఒక చర్చ కూడా ఉంది కదా. ఇదే బీఎస్పీలో ఎవరు గెలవరనేది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది. మరి ఆయనకు కూడా తెలుసా ప్రవీణ్ కుమార్ సార్తో సహా నేనే చెప్పిన కోర్ కమిటీ మీటింగ్లో, ప్రవీణ్ కుమార్ సార్తో సహా ఎవరు గెలవరు సింగిల్గా పోతే అని చెప్పిన. మరి మీరెట్లా పోటీ చేసిర్రు? మీరైతేనే సోషల్ ఇంజనీరింగ్ కోసం పోటీ చేస్తారు. మరి నేనేం దేనికోసం పోటీ చేసినా? నేను కూడా సోషల్ ఇంజనీరింగ్ కోసం కదా పోటీ చేసింది. లాస్ట్ మినిట్ వరకు డాక్టర్ సాంబశివ గౌడ్ ఉంటుండు అభ్యర్థిగా హుజూర్నగర్. అవును, మీరు అనే ఒక చర్చ జరిగింది, నేను కూడా విన్నది. మీరు లాస్ట్ మినిట్లో అక్కడ పోటీ చేసిన పార్టీలన్నీ కూడా కాంగ్రెస్ నుంచి రెడ్డి, బీఆర్ఎస్ నుంచి రెడ్డి, బీజేపీ నుంచి రెడ్డి, ఒక బీఎస్పీ జాతీయ పార్టీ నుంచి మాత్రమే బీసీ అభ్యర్థిగా నేను బరిలో ఉన్నా. అక్కడ గౌడ కమ్యూనిటీ చాలా పెద్ద కమ్యూనిటీ. ఈ కమ్యూనిటీ నుంచి నేను పోటీ చేయడం వల్ల అనూహ్యంగా 15-16 వేల ఓట్లు రాబోతున్నాయి అనేది కొత్త సర్వేలలో వచ్చింది. నాకు వచ్చింది, వాళ్ళకు కూడా వచ్చింది. ఎందుకంటే ఒక ప్రభావం చూపబోతున్నాం అనేది. అంటే అక్కడ ఒకళ్ళకు నష్టం జరుగుతుంది. వాళ్ళు ఎవరో నేను మళ్ళీ చెప్తాను మీకు. ఇప్పుడు మీ పార్టీలో మీరు పోటీ చేస్తే మీ పార్టీకే లాభం జరుగుతుంది. అవును, వేరే వాళ్ళు గెలవాలని ఎవరు చూడరు కదా, సొంత పార్టీ నాయకులు. కరెక్టే కదా. మరి అట్లాంటప్పుడు బై ఎలక్షన్లో మునుగోడులో ఆందో శంకరాచారి పోటీ చేసిండు. మరి సడన్గా మా శంకరాచారి విత్డ్రా ఎందుకు చేసుకుండు? దాదాపుగా ఈ రాష్ట్రంలో 12 మంది పోటీ చేయలేదు, 12 చోట్ల పోటీలో లేదు బీఎస్పీ. మరి అట్లా మీరు అడిగిన ప్రశ్నలో ఖచ్చితంగా పోటీలో ఉంటే ఓటు బ్యాంక్ వస్తుందని చెప్పారు కదా. మరి 12 మందిని ఎందుకు పెట్టలేదు? ఓటు బ్యాంక్ వచ్చేదే కదా 12 చోట్లలా. వాళ్ళు గెలిచేటోళ్ళేనేమో. కాబట్టి నేను కోర్ కమిటీలో కూడా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి నేను కోర్ కమిటీలో కూడా చెప్పిన, సార్ మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ ఒక్కలం కూడా గెలిచే పరిస్థితి లేదు. మీకు కూడా డిపార్ట్మెంట్లో పనిచేసి మీకు కూడా సమాచారం ఉంటుంది. సింగిల్ పోతే మనం గెలిచే పరిస్థితి లేదు. కాబట్టి మనం బీఆర్ఎస్ తోటి పొత్తు పెట్టుకోలేం. ఎందుకంటే లేస్తే దొర ఎందురో దొర పీకుడు ఎందురో అని చెప్పి మనం తిట్టినాం. ప్రగతి భవన్ గోడలు బద్దలు కొడతామని చెప్పినాం, దొర గడియలు బద్దలు కొడతామని చెప్పినాం. ఎట్టి పరిస్థితుల్లో మనం పెట్టుకోలేం. కాబట్టి బీజేపీ తోటి అసలే పొత్తు పెట్టుకోలేం.
బీజేపీ తోటి మీకు బీజేపీ తోటి అసలే వైరుధ్యం ఉంది. పడదు. కాబట్టి ఉన్న ఆప్షన్ కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్తో పోవటం వల్ల మనకు ఒక 4-5 సీట్లు వస్తాయి సార్. ఖచ్చితంగా పొత్తు పెట్టుకోవాలని అంటే ఆ కోర్ కమిటీ సమావేశాన్ని అంతటితోటి రద్దు చేసి వెళ్ళిపోయిండు, క్లోజ్ చేసిండు. అప్పటికప్పుడు చాలా ఒక 1-2 గంటలు జరగాల్సిన సమావేశం క్లోజ్ చేసి వెళ్ళిపోయిండు. వీడు మొదటి నుంచి ఏం కొంచెం తేడా, నేను ఒక విజన్ తోటి వచ్చిన, నేను కేసీఆర్ని గెలిపియాలని చెప్పి ఒక చీకటి ఒప్పందం చేసుకుని వస్తే వీడు కొత్త అంశం తెరపైన తీసుకొస్తుండే, లేనిది మా వాళ్ళందరికీ కొత్తగా తయారు చేస్తున్నా అన్నట్టు అయిపోయింది ఆయన మైండ్. అంటే ఆల్రెడీ అధికారంలో ఉన్నాడు కేసీఆర్, మళ్ళా మీ బలం తోడైతే అక్కడ మీకు వచ్చే లాభం ఏంటంటున్నా నేను. బలం తోడైతే కాదు, మా బలం పెరిగితే కేసీఆర్ గెలుస్తాడు. ఎట్లా అడగబోయింది మరి, ఎట్లా? అదే మా బలం పెరిగితే ఆటోమేటిక్ కేసీఆర్ గెలుస్తాడు. మాకు ఏ నియోజకవర్గం పోయినా 5-10 వేల ఓట్ల కన్నా మించమనేది మాకు రిపోర్ట్ వచ్చేసి, మొన్న కూడా అదే జరిగింది. అంతే జరిగింది. మీకు రిజల్ట్ చూసినా అంతే ఉంది కదా. ఆ 5-10 వేల ఓట్లతోటి ఈ దళిత ఓటు బ్యాంకు, నిరుద్యోగుల ఓటు బ్యాంకు చీలిపోయినప్పుడు ఆటోమేటిక్గా కేసీఆర్ గెలిచే అవకాశం ఉన్నది. అందుకే మేము కేసీఆర్ వదిలిన బాణం అంటున్నాం. ఇవాళ నువ్వు తీసి ఈ చీకటి ఒప్పందం తొలగిపోయిన తర్వాత మీరు పార్టీలో నుంచి బయటకు వచ్చారు కాబట్టి ఇప్పుడు మాట్లాడుతున్నారు. లేదు, నేను ఇప్పుడు ఇందాక మీరు స్టార్టింగ్లో అడిగిరా క్వశ్చన్, నేను పార్టీల నుంచి బయటకు వచ్చి ఇన్ని రోజులైనా కూడా ఆయన బహుజన ఐడియాలజీలో పనిచేసిండు, బహుజన నాయకుడిగా ఉన్నాడు. నాకు అన్యాయం జరిగినా కూడా నేను చెప్తున్నా కదా మీ ఛానల్ ద్వారా, నాకు అన్యాయం జరిగినా కూడా సరే, ఆయన ఒక బహుజన నాయకుడిగా బహుజనులు ఉద్ధరించడానికి వచ్చిన అవతార పురుషుడు కాబట్టి కొంతమందికి నష్టం జరిగినా ఎక్కువ మందికి లాభం జరుగుతుంది అనుకున్నా. ఆ నష్టపోయిన వాళ్ళ నాలాంటి వాళ్ళు ఒకళ్ళిద్దరు 10 మంది ఉండటంలే, సరే పోనీ నష్టం జరిగినా బాగాలేదు, మన బహుజన సమాజానికి మొత్తానికి లాభం జరుగుతుంది కదా, ఒక బహుజన నాయకుడు కదా అని చెప్పి నేను ఇంతవరకు కూడా ఎక్కడ మాట్లాడలే. కానీ ఇవాళ ఒక అనైతిక పొత్తు, ఒక అసాంఘిక పొత్తు, ఆ పొత్తు జుగుప్సాకరంగా ఉంది కదా. నేను మాట్లాడటం కాదు, ఇవాళ ఎంతమంది మేధావులు మాట్లాడుతున్నారు మీ పట్ల. పోనీ మీ జాతి జనులు అధికార పార్టీతో ఏం కలవలేదు కదా, ప్రతిపక్ష పార్టీతోనే కదా. అవును, ప్రతిపక్ష పార్టీతో కలిసినావు. మొన్నటిదాకా ఆ పార్టీని తిట్టి ఆ పార్టీ అంటేనే మాకు అసలు ఒంటి నిండా నింపినావు కదా. మా ఒంటి నిండా కూడా అసలు కేసీఆర్ అన్నా అటు బీఆర్ఎస్ అన్నా కూడా అసలు మా ఒంటి నిండా నింపినావు కదా. మీరు చూడలేదా? ఎన్ని ప్రెస్ మీట్లలో మీరు చూడలేదు? ఇప్పుడు ఎన్ని సందర్భాలలో కేసీఆర్ని తిట్టుకోకుండా ఏదైనా ప్రెస్ మీట్ జరిగిందా బీఎస్పీ పార్టీ ఆఫీస్లో? మీరు చూసిరు కదా ప్రత్యక్షంగా. నార్మల్ గా అధికారంలో ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీపై విమర్శలు చేయడం సహజం. ప్రతిపక్ష పార్టీ అంటే అప్పుడు దొంగ అన్నోడు ఇప్పుడు దొరైపోయిందా? అప్పుడు దొంగ అని తిట్టినాం, ఇప్పుడు దొరైపోయిందా అధికారం నుంచి పోగా? బహుజనులకు, నిరుపేదలకు, పేదలకే టికెట్లు ఇచ్చినాము. ఎక్కడ? పేదలకే, పైసలు ఉన్న వాళ్ళకి డబ్బు టికెట్లు ఇవ్వలేదు కదా. ఇవ్వలేదు కదా, నాకున్న సమాచారం. అక్కడ జరుగుతున్న చర్చ ఇవ్వలేదు కదా. అత్యంత నిరుపేదలకు ఇచ్చినావు కదా. ఇవాళ టికెట్లు ఇచ్చిన వాళ్ళన్నీ ఆస్తుల చిట్ట అఫిడవిట్లు ఉంటాయి. ఇప్పుడు అఫిడవిట్లు ఉంటాయి వాళ్ళ ఆస్తుల చిట్ట. మీరు చెప్పారు కదా అత్యంత నిరుపేదలకు ఇచ్చారు కదా, వాళ్ళ ఆస్తుల చిట్ట, వాళ్ళ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫై. ఇప్పుడు ఒక ప్రొఫైల్ చూడాలి కదా ఒక క్యాండిడేట్కి ఇచ్చేటప్పుడు. ఈ క్యాండిడేట్ గతం ఏంది, ఇప్పుడు ఏంది, గతంలో ఈయన ఏం చేసింది అనేది కూడా చూడాలి కదా. ఏది కాంశీరామ్ గారి సిద్ధాంతం ప్రకారం, బహుజన సమాజ్ పార్టీ సిద్ధాంతం ప్రకారం వాళ్ళ అఫిడవిట్లు దిద్దాం. ఇప్పుడు వాళ్ళ అఫిడవిట్లు దిద్దాం, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ దిద్దాం, వాళ్ళు గతంలో ఏం పని చేసిరో కూడా దిద్దాం. తీసి ఇదే మీ ఛానల్లో ఒక 2-3 గంటలు చర్చ పెడదాం. మీకు అర్థమైతే అత్యంత నిరుపేదలకు ఎవరికి ఇచ్చారు, అసలు డబ్బులు లేకోకుండా డబ్బులు తీసుకోకుండా ఎవరికి ఇచ్చారు, మొత్తం తెలిపోద్ది. అక్కడ డబ్బులు తీసుకొని టికెట్లు ఇచ్చారు, బరాబర్ ఇచ్చిండు. బీఎస్పీలో అలాంటి సిద్ధాంతాలు అవన్నీ ఉండవేమో. అదే కదా. ఇప్పుడు సమాజ్ పార్టీ ఇప్పుడు నా ఒక్కనికి అన్యాయం జరగలే, రాష్ట్రం మొత్తం కూడా చాలా మందికి అన్యాయం జరిగింది. నా ఒక్కని కోసం కాదు, పాపం వాళ్ళు భయపడి బయటకు రావట్లేదు. ఎందుకంటే ఈయన ఎమ్మటి AK-47లు, పెద్ద పెద్ద తుపాకులు ఇవన్నీ పట్టుకొని తిరుగుతున్నారు కదా, వాళ్ళని చూసి భయపడిపోతున్నారు. ఇంకోటి ఏంటంటే ఏమనంటే అట్రాసిటీ కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. ఇప్పుడు మీరు ప్రత్యక్షంగా చూసిరు కదా, ఎన్ని ఫోన్ కాల్స్ వచ్చినాయో చూసినావు కదా. ఎవరో తమ్ముడు గణేష్ నాయక్ అని ఎన్నిసార్లు చేసిండో మీరు చూసిరు కదా. ఎందుకోసం ఇట్లా మాట్లాడుతున్నందుకు అంతే. వాళ్ళు కొంతమందిని తయారు చేసిండు ఇట్లా, ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, అవసరమైతే వాళ్ళంతటా వాళ్ళే చేసి దాడులు చేసి కేసులు పెట్టి అట్రాసిటీ కేసులు పెట్టడం, ఇదంతా ఒక ట్రైనింగ్ తయారైపోయింది సిస్టంలో. ఇప్పుడు నిన్న కొండా సురేఖ గారు ఉన్న వాస్తవమే చెప్పారు, ఆమె మీద ఈరోజు దాడి జరిగింది, వరంగల్లో దాడి జరిగింది ఈరోజు. అంటే నీకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడొద్దు. నువ్వు పోలీస్ బాసుగా ఉన్నప్పుడు మరి ఏం పని చేసినావు మాకు అర్థం కావట్లేదు, కానీ రాజకీయాల్లోకి వచ్చినాకైతే మాకు అర్థమైంది ఏంటంటే ఒక గుండాగిరిని అయితే ప్రోత్సహిస్తున్నావు. ఇంతకుముందు మీరు నాతో మాట్లాడుతున్నప్పుడు నేను అడిగిన
ఎందుకు మీకు టికెట్ రాలేదు అంటే ఆఫ్ ది కెమెరాలో అడిగినప్పుడు నా టికెట్ ₹1,00,00,000 అమ్ముకున్నాడు అనే చర్చ కూడా వచ్చింది. జరిగిందా? నిజంగానే జరిగిందా? నిజంగానే జరిగింది. నేను చెప్తున్నా కదా, నా దగ్గర ఎవిడెన్స్ ఉంది. మీరు సిద్ధమా చర్చకు? నా దగ్గర ఎవిడెన్స్ ఉంది. మీరు వస్తారా డిబేట్కి? నేను ఎవిడెన్స్లతో, నా ఒక్కని టికెట్ కాదు, ఆయన దాదాపుగా ఈ రాష్ట్రంలో మెజార్టీ సీట్లన్నీ కూడా జనరల్ కేటగిరీలో ఉన్న సీట్లన్నీ కూడా డబ్బులు తీసుకొని ఇచ్చిండు. నేను ఆరోపణ చేస్తున్నా. మరి మీరు సిద్ధమా చర్చ? ఎవిడెన్స్ కూడా కావాలి కదా ఆరోపణ. నేను పిలుస్తున్నా కదా, నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. ఇద్దరం కూర్చుందాం, డిబేట్లో కూర్చుందాం. డిబేట్ అయిపోయినాక ఇద్దరం కలిసి డీజీపీ ఆఫీస్కి పోదాం. డీజీపీ ఆఫీస్కి పోయి ఇద్దరం, ఇప్పుడు నువ్వు డిపార్ట్మెంట్లో పనిచేసినావు కదా, ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళని కొంత ఏంటంటే వాళ్ళకి భౌతికంగా ఇబ్బందులు పెట్టి చిత్రహింసలు చేసి వాళ్ళని ఆధారాలు సేకరించరు, సత్యశోధన చేస్తారు. గౌరవం ఉంటుంది కాబట్టి పెద్ద పెద్ద వాళ్ళని మన ఇద్దరం స్వచ్ఛందంగా సత్యశోధన చేయించుకుందాం. నువ్వేం చేసినావో నువ్వు చెప్పు, నీది వస్తుంది బయటికి. నేను ఆరోపించిన కదా, నేను ఆరోపించిన అబద్ధాలు అయితే నేను చెప్తున్నా కదా, డీజీపీ ఆఫీస్ మీదనే ఉరికమ్మం పెట్టిరి, అక్కడనే నేను ఉరేయించుకుంటా. సరే, మీది హుజూర్నగర్ కాన్స్టెన్సీ, అక్కడ పోటీ చేయడం అదొక లైన్, ఇండిపెండెంట్గా పోటీ చేశారు. సిరిపూర్లో ఎందుకు పోటీ చేసినట్టు ప్రవీణ్ కుమార్ సార్ మీద? ఖచ్చితంగా పోటీ చేస్తాను. నాకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో నాకు ఆ హక్కు కల్పించండి, ఎక్కడైనా ఎన్నిసార్లు అయినా పోటీ ఎన్ని చోట్లైనా పోటీ చేసుకోవచ్చు అని. ఇలా మరి కేసీఆర్ గారు పోటీ చేస్తే ఎవరు అడగలేదు, రేవంత్ రెడ్డి గారు అదే చెప్తున్నా. కోపంతోనే మీరు సిరిపూర్లో పోటీ. ఇప్పుడు నన్ను అన్ని రోజులు వాడుకొని వదిలేసి నువ్వు టికెట్ ఇవ్వకపోతే నాకు ఇక గత్యంతరం ఏముంది? నా ఇష్టం వచ్చిన కాదు నేను పోటీ, నేను స్వేచ్ఛాజీవిని కదా, నాకు స్వేచ్ఛ హక్కు ఇచ్చిండు కదా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. పోటీ చేసి అంతే. నేను ఏ పార్టీ, నాకు నీ పార్టీ నుంచి అయితే నేను చేయలే కదా, నాకు పార్టీలో నేను పోటీ చేసే హక్కు రాజ్యాంగం ద్వారా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిర్రు. నేను ఆ హక్కును నేను గౌరవించి వాడుకున్నా, అలా తప్పేముంది? అంటే నువ్వు పోటీ చేసిన కాడ పోటీ చేయొద్దని ఏమైనా రూల్ ఉందా? ఏమన్నా రాజ్యాంగంలో రాసినవా? లేకుంటే బ్లాక్ ఏమన్నా గుండాగిరి ఉందా? నువ్వు పోటీ చేయొద్దని చెప్పడానికి ఏమన్నా దాదాగిరి ఉందా? నువ్వు ఇక్కడ పోటీ చేయొద్దని చెప్పడానికి ఏమన్నా ఉందా రూల్? ఏమన్నా చెప్పు, మీరు చెప్పండి. మీరు కూడా విశ్లేషకులే కదా. చేయొద్దని ఏమన్నా చట్టంలో ఉందా, రాజ్యాంగంలో ఉందా? నాకు స్వేచ్ఛ హక్కు కల్పించిండు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. నా ఇష్టం వచ్చిన కాడ పోటీ చేసుకుంటా. మీలాంటి వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు ఇట్లా పార్టీలో మోసపోయినటువంటి? దాదాపుగా 15-20 మంది ఉన్నారు. వాళ్ళందరితోటి కూడా త్వరలో వస్తారు. వాళ్ళందరూ కూడా బయటికి రావట్లేదు, వస్తారు. భయం, వాళ్ళు పాపం భయం గుప్పిట్లో బతుకుతారు. అధికార పార్టీ కూడా కాదు కదా, ఎందుకు భయం? ఆయన పోలీస్ బాస్ కదా, పాత సంబంధాలు ఉన్నాయి కదా, అవసరమైతే దాడులు చేపిస్తాడు. ఇప్పుడు మన ఒక సోదరి, నేను వచ్చే ముందే మీ దగ్గరికి వచ్చే ముందే ఒక సోదరి ఫోన్ చేసింది, గల్పు చేసి. ఆ అక్క మీరు పర్మిషన్ ఇస్తే ఫోన్ చేస్తే ఇప్పుడు ఫోన్లోనే మాట్లాడుతుంది. ఇప్పుడు మీకు ఎంత అన్యాయం జరిగిందో, వాళ్ళ జాతికి సంబంధించిన సోదరే. ఆయనకు తెలియకల్ల వాళ్ళు నచ్చరు. టికెట్ ఇస్తా అని చెప్పి ఇవ్వలేదా? టికెట్ కాదు అసలు, ఆయన వచ్చి రాగానే ఆమె జిల్లా స్థాయిలో పెద్ద పోస్టులో ఉన్నది, ఆమెను తీసి పక్కన పెట్టేసి ఒక అనామకురాలని తీసుకొచ్చి పెట్టిండని చెప్పి ఆమె ఆరోపణ చేస్తుంది. అన్న, మీరు మాట్లాడుతుంటే నేను వచ్చి లైవ్ స్టూడియోలో కూర్చొని మాట్లాడినట్టుగా ఉంది. నేనేమో మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నా, మీరు మాట్లాడుతుంటే మీలో నన్ను చూసుకున్నట్టు అనిపిస్తుంది అన్న. నేను ఏమైతే చెప్పాలనుకున్నా అవన్నీ మీరు చెప్తున్నారు అన్న అని చెప్పి ఒక అక్క ఫోన్ చేసింది. ఒకసారి ఫోన్ చేస్తారా? మాట్లాడడం ఖచ్చితంగా చేయండి. చాలామంది ఉన్నారు. మీకు మన కొడంగల్ నుంచి బనకారి కేశవులు, వనపర్తి నుంచి చెన్నారాములు ముదిరాజు గారు, అదేవిధంగా మహేశ్వరం నుంచి ఒక సోదరి బీసీ బిడ్డ అక్కడి నుంచి ఉన్నారు. అచ్చంపేట నుంచి దళిత సామాజిక వర్గానికి చెందిన ఒక సోదరుడు, యూనివర్సిటీ స్టూడెంటే, ఐ థింక్ వెంకటస్వామి ఏదో పేరున్నది సోదరుడి పేరు. ఆయనతో పాటుగా చాలామంది ఇక్కడ మోసపోయిన వాళ్ళు ఉన్నారు. రామగుండంలో గోలి ప్రసన్న కుమారు, జయశంకర్ భూపాలపల్లిలో భిక్షపతి గౌడు. అక్క జైబీమ్ అక్క, నేను స్టూడియోలో ఉన్నాను. అక్క ఇప్పుడు మనం ఎంత కష్టపడ్డామో పార్టీలో మనందరికీ తెలుసు. నేను స్టూడియోలో ఉన్నాను అక్క, నేను స్టూడియోలో ఉన్నా. ఇప్పుడు మనం పార్టీ కోసం ఎంత కష్టపడ్డామో మీ అందరికీ తెలుసు ఎన్నో సంవత్సరాల నుంచి. మీరు గల్పు జేఏసీలో ఉంటూ కూడా మీరు ఇప్పుడు లైవ్లో ఉన్నాక నేను మీకు ఫోన్ చేసినాను.
ఓకే తమ్ముడు. మీరు గల్ఫ్ జేఏసీలో ఉంటూ తెలంగాణ ఉద్యమం కోసం ఎంత కష్టపడ్డారో మా అందరికీ తెలుసు. అవును తమ్ముడు. అదేవిధంగా బహుజన ఉద్యమం కోసం కూడా మీరు ఎంత కష్టపడ్డారో మాకు తెలుసు. అవును తమ్ముడు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఈ పార్టీలోకి రాకముందు నుంచి కూడా మీరు పార్టీలో ఉన్నారు, బహుజన్ సమాజ్ పార్టీలో. అవునవును, మోర్ దెన్ సీనియర్లు మేమన్నా. మీరందరూ కూడా సీనియర్లు. Yes. మీరు సీనియర్లుగా ఉంటూ ఈ బహుజన ఉద్యమాన్ని నడుపుకుంటూ వస్తున్న క్రమంలో వచ్చి రాగానే మీపైనే ఎందుకు వేడి పడింది? కొంచెం మీరు అంటే ఇక్కడ మనం ఏంటంటే పరుషపదజాలం ఇలాంటివి వాడకూడదాక లైవ్లో ఉన్నాం, ఎందుకంటే కోపం ఉంటుంది. ఇప్పుడు మాకు కూడా కోపం ఉంది, కానీ మనం ఏంటంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన ఒక మన స్వేచ్ఛ హక్కును మనం గౌరవించుకొని మాట్లాడగలం కాబట్టి కొంచెం మీరు జరిగిన విషయాన్ని చెప్పండి. ఓకే ఓకే తమ్ముడు. అక్క, ఏం లేదు తమ్ముడు, మేము బహుజన వాదం ఎత్తుకున్నప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు లేరు. అక్క, కానీ మేము బహుజన వాదం కోసము మా జీవితాలను పణంగా పెట్టినాము. తెలంగాణ ఉద్యమంలో పాల్గొని దాంట్లో కూడా మా కర్తవ్యం ఉంది, మా పని ఉంది. చేసి ఇతర దేశాలలో చనిపోయిన కుటుంబాల కోసం పనిచేస్తూ బహుజన వాదం కోసము బిఎస్పీ పార్టీలో చేరిన మా తల్లి లాంటి పార్టీ కాంశీరాం పని విధానమే మా విధానం అని చెప్పి దాంట్లో ఉండి గ్రౌండ్ వర్క్ పనిచేస్తున్న తరుణంలో ఆ తరుణంలోనే మాకు ఏదో ఒక రోజు మంచి నాయకుడు వస్తాడు అని చెప్పి మేము కళ్ళకు కొవ్వొత్తులు వేసుకొని చూస్తున్న తరుణంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ వచ్చిండు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ వచ్చిండు అంటే మా సంతోషానికి అవధులు లేవు. సంతోషాన్ని మమ్మల్ని ఎంత నీరు కాచి మా దుఃఖాన్ని, మా ఆవేదనని, మా పనిని, మా కాంశీరాం పని విధానాన్ని అన్ని తుంగలో దొక్కి కేవలం స్వేరో నెట్వర్క్ లో ఉండేటువంటి అందరూ కాదు, జిల్లాకు ఒక 5గురిని పోషిస్తూ తను గుండాలను అంటే గుండాగాళ్లను ఒక మాటలు చెప్పాలంటే దొంగ పోలీస్ ఆట ఆడిండు. జిల్లాకు ఒక 5గురిని పెట్టుకొని మీడియేటర్లను అట్లా 33 జిల్లాలు ఇంటూ 5 ఒక 150 నుంచి 200 మంది కంటే ఎక్కువ తనకు క్యాడర్ ఏం లేదు. కానీ అందరం ఏం చేసినామంటే ఒక ఐపీఎస్ ఆఫీసరు ఆయనను గౌరవించాలి, మన పార్టీని ఉవ్వెత్తున ముందుకు తీసుకెళ్లాలి. ఇన్ని రోజులు మేము వేచి ఉన్నాం కదా, మా టైము, టాలెంట్, ట్రెజరర్, లాస్ట్ వయసు కూడా దారపోసినాం. ఆ టైంలో ఈ నచ్చినందుకు పడ్డందుకు మేము చేసుకున్న పాపమైంది మాకు. అంటే మీరు జిల్లాలో ఏ స్థాయిలో ఉన్నారక్క? వీరు రాకముందు ఏ జిల్లా? రాకముందు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్నా. ఏ జిల్లా అక్క? ఏ జిల్లా? కరీంనగర్ జిల్లా. కరీంనగర్ జిల్లాకు ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్నారు. బూత్కూరి కాంతక్క. బూత్కూరి కాంతక్క. రెండవది ఏంటిదంటే నేను ఒక గల్పు బాధితురాల్ని, భూ నిర్వాసితురాల్ని, తెలంగాణ ఉద్యమ నాయకురాలివి. ఉద్యమ నాయకురాల్ని. అన్ని అంగుళాలు ఆర్భాటాలు కలిగి ఉన్నటువంటి మమ్మల్ని పక్కన దోచి ఆయన అనుచరులు ఉంటారు చూడు, తన పెంచి పోషించే గుండాలు దొంగలు ఉంటారు చూడు, వాళ్ళతోనే మా ఉద్యమాన్ని నీరుగార్చి వాళ్ళను అందరం ఎక్కియడానికి కోసము వాళ్ళకి ప్రోటోకాల్ లేకపోతే పిచ్చిలేస్తుంది వాళ్ళ దొంగలకి. అలాంటి వాళ్ళను ప్రోటోకాల్ మీద ఉంచి మాలాంటి వాళ్ళని తొక్కి పారేసి రాజకీయంగా ఎదగాలనుకున్న మమ్మల్ని కాళ్ళు విరిచి ఇంట్లో నడింట్లో బండబెట్టిండు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. మీకు అంటే మీ ఇంట్లో కూడా ఆధారం లేదని తెలిసింది అక్క మీకు? అంటే మీ సార్ కూడా కొంచెం కాలం చేసిరని కూడా ఆ మధ్య నాకు తెలిసింది, నిజమేనా? మీ సార్ గారు కాలం చేశారని చెప్పి తెలిసింది నాకు, నిజమేనా? మీకు అంటే ఆధారం కూడా ఏమీ లేదని తెలిసింది కొంత ఇంట్లో. భర్త చనిపోయి 2013 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది తమ్ముడు. ఆ ఉద్యమంలో ఒక్కొక్కళ్ళ శవాలు నా భర్త శవం రావడానికి 15 రోజులు టైం పట్టింది. ఆ కాలంలో ఎంత బాధపడ్డామో శవం రావడానికి. 15-20 రోజులు తిండి లేకుండా, ఒక తల్లి కొడుకు లేక, భర్త లేక, నా పిల్లలకు తండ్రి స్పర్శ లేనటువంటి సమయంలో ఆయన గలుపు బాట పట్టి చనిపోయిండు. ఆ పిల్లల్ని పోషించే దాంట్లో సతమతమవుతూ ఇలాంటి గలుపు అంటే కేసీఆర్ ఎత్తుకున్న నినాదంలో ఏముందంటే బొగ్గుబాయి, బొంబాయి, దుబాయి వలసలొద్దు. అవన్నీ పోవాలంటే మనమందరం ప్రత్యేక తెలంగాణ కోసం కొట్లాడాలంటే ఆ ఉద్యమంలో దేశంలో ఉండి కూడా నా భర్త సపోర్ట్ చేసిండు. తెలంగాణ వస్తే కనీసం సీఎం ఫండ్ రిలీఫ్ నోసుకునేటువంటి దీన స్థితిలో ఉన్నాము.
అక్క అక్క 5 లక్షల ప్రమాద భీమా ఇస్తానన్నాడు, ఇవ్వలేదు. అక్క గలుపు ఓడు సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తానన్నాడు, చెయ్యలేదు. అక్క అసలు గలుపు అనే ఊసే ఎత్తుకున్నాడు. అక్క అక్క ఆ అక్క తల్లి జాగృతి ఓకే అక్క తల్లి, మన ఓకే కవితమ్మ ఓకే కేసీఆర్ బిడ్డకైతే మాలాంటి అక్క భర్తలు చనిపోయిన స్త్రీలు ఎందరో మంది ఓకే అక్క పెట్టుకున్నాం మన తల్లి దగ్గర. అక్క తప్పకుండా అక్క మన ఆశలు నెరవేరే తమ్ముడు తప్పకుండా అక్క మన మీరు ఏదైతే కొన్ని సమస్యలు ఉన్నాయో వాళ్ళు దొరలు అక్క అక్క 7 తరాలు ఉంటే వాడు ధనం సంపాదించుకొని పోతారా? అక్క 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 మీకు నేను ఏంటంటే లైవ్లో ఉన్నా కాబట్టి ఏంటంటే ఇప్పుడు మనకు తెలవాలి, ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు కామెంట్లు పెడుతున్నారు కాబట్టి వాస్తవాలు కూడా తెలవాలి సమాజానికి అని చెప్పి మీకు ఫోన్ చేసినాక మీ దగ్గర ఏదైతే సమస్యలు ఉన్నాయో ఒకటే నిమిషం ఒక కాలాన్ని ఒక తరాన్ని మార్పు తెస్తాడని ఆశపడ్డాము. అక్క ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాలాన్ని మన వెర్రి బ్రాహ్మణ తమ్ముడు, మనము అనవసరంగా ఆయన ఎత్తి పట్టినాం గానీ అక్క అక్క ఆయన 54 సంవత్సరాలకు వచ్చి ఏం రాజకీయం చేస్తారు తమ్ముడు? అక్క అక్క ఒక యవనస్తులు, ఇప్పుడు మీలాంటి యవనస్తులు మీ టైము టాలెంట్ వయసును కూడా ఇప్పుడు యుద్ధమానికి దారిపోస్తున్నాడు. ఆయన ఏంటి అంగులు మాట్లాడదాం మనం ప్రవీణ్ కుమార్ మళ్ళీ మాట్లాడదాం అక్క. మీరు ఏదైతే సమస్యలు చెప్పారో వాటిని ఒక పేపర్ మీద పెట్టే ప్రయత్నం చేయండి. అవసరమైతే ఈ యొక్క సమస్యల్ని మనం ఖచ్చితంగా కూడా ఇప్పుడు కొత్త సీఎం గారి దృష్టికి కూడా తీసుకుపోయే ప్రయత్నం చేద్దాం అక్క. థ్యాంక్ యూ, తప్పకుండా. కామెంట్లు పెట్టే వాళ్ళకు నిజంగా ఆయన పోషించిన గుండాగాలే పెడతారు తప్ప అక్క నిజమైన భోజనవాదులు ఎవరు పెట్టారు? మీరు ఇచ్చిన మెసేజ్ కి నేను చాలా కృతజ్ఞత కలిగి ఉన్నా తమ్ముడు. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ ఏదో ఉత్తుగా కావద్దు, ఇప్పుడు ఆయన ఏరే మొత్తానికి డబ్బులు తీసుకొని టికెట్లు ఇచ్చిండని మీరు చెప్తున్నారు. చాలా మంది బహుజన వాదన తీసుకొని వచ్చి మమ్మల్ని మోసం చేస్తున్నాడు అని కూడా ఇప్పుడు ఆమె మాట్లాడారు. ఏంటి ఇదంతా నిజమేనా? ప్రవీణ్ కుమార్ సార్ అంటే ఒక బ్రాండ్, బహుజనవాది, ఇవన్నీ చెప్తుంటారు కదా, మీరు డిఫరెంట్గా చెప్తున్నారు కొత్తగా. వాస్తవాలు చెప్తున్నా, డిఫరెంట్గా ఎందుకు చెప్తున్నా? ఈ అబద్ధాలని నిరూపిస్తే మీరు దేనికంటే దానికి నేను సిద్ధం. మీరు చట్టపరంగా చర్య తీసుకుంటారా, ఇంకా వేరే తీరుగా తీసుకుంటారా, దానికి నేను సిద్ధం అని చెప్తున్నా కదా. ఓకే, మీరు నేను చేసే ఆరోపణలు అబద్ధాలని అంటే మీరు ఎలాంటి చర్య తీసుకున్నా నేను సిద్ధం అని చెప్తున్నా. ఒకసారి మనం సార్తో మాట్లాడదాం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఫోన్ చేస్తాను, నేను ఆయన అభిప్రాయం తెలుసుకుందాం. ఆరోపణలు వస్తున్నాయని. ఎత్తకపోవచ్చు మేబీ, ఎందుకంటే ఇదంతా కాంట్రవర్సీ అవుతుంది కదా. సార్ నమస్తే. సార్ నమస్తే. ఏం లేదు సార్, మీరు లైవ్లో ఉన్నారు. ఏం లేదు సార్, లైవ్ నడుస్తున్నా సార్, లైవ్లో ఉన్నారు మీరు. ఏం లేదు సార్, బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవడాన్ని సొంత పార్టీ నేతలు, మీ పార్టీ వాళ్ళే కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. దీని మీద ఏమన్నా మాట్లాడతారా? దాని మీద వాళ్ళనే అడగండి, వాళ్ళు అసలు ఏ పార్టీ అడగండి వ్యతిరేకించేవాళ్ళు. ఓకే, అంటే మొన్నటి వరకు అసెంబ్లీ వాళ్ళకి సభ్యత్వం ఉందో లేదో అడగండి ఒకసారి. ఓకే, సో పొత్తుపై ఏం చెప్తారు సార్ మీరు బీఆర్ఎస్తో? అంటే మొన్నటి వరకు అసెంబ్లీ ఎన్నికల టైం వరకు కేసీఆర్ ని వ్యతిరేకించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఆగండి రాజకీయాల్లో పొత్తులు సహజం సార్. పొత్తు రకరకాల అవసరాల కోసం, రకరకాల ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఒక లక్ష్యాన్ని సాధించడం కోసం ఏ పార్టీలైనా పొత్తులు పెట్టుకుంటారు, మళ్ళా విడిపోతారు, పొత్తులు పెట్టుకుంటారు. ఇది కామన్ అండి. ఏదో కొత్త ఏమైనా ప్రపంచంలో ఎప్పుడు లేని వింతలాగా చూస్తున్నారు దీన్ని. అంటే అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకు మీరు కేసీఆర్ ని వ్యతిరేకించి మళ్ళీ అదే పార్టీలో పొత్తు పెట్టడానికి టీడీపీ టీఆర్ఎస్ పొత్తు పెట్టుకోలేదా? టీడీపీ కాంగ్రెస్ పొత్తు పెట్టుకోలేదా? బీజేపీ జేడీఎస్ పొత్తు పెట్టుకోలేదా? బీజేపీ టీడీపీ పొత్తు పెట్టుకోలేదా? బీఎస్పీ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటే ఇంత ఉలుక్కు అంటున్నారు ఏంటండి, అంత గజగజ వణుకుతున్నారు ఏంటి కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు? ఓకే, ఏం కాదు, తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసమే ఈ పొత్తులన్నీ ఉంటాయి. ఏం కాదు, ఏం రంది పడాల్సిన అవసరం లేదు. బరాబర్ తెలంగాణ పేరు మంచి జరుగుతుంది. ఇప్పుడు మిమ్మల్ని నమ్ముకున్న నేను ఒక మీటింగ్ లో ఉన్నా బ్రదర్. ఓకే సార్, ఓకే సార్, సరే సార్, ఓకే రైట్. సో అది రాజకీయ పార్టీలో ఇవన్నీ సహజం అంటున్నారు ప్రవీణ్ కుమార్ గారు.
వాస్తవం కాదా? రాజకీయ పార్టీలలో సహజమే, కానీ బహుజన్ సమాజ్ పార్టీకి ఒక చరిత్ర ఉన్నది కదా, ఒక సిద్ధాంతం చెప్పినాం కదా ప్రజలకు. మనం గెలిచినా గెలవకపోయినా సోషల్ ఇంజనీరింగ్ జరగాలనేది చెప్పినాం కదా. మనం గెలిచినా గెలవకపోయినా సోషల్ ఇంజనీరింగ్ జరగాలనేదే బాంసెప్ కూడా చెప్తుంది. పార్టీకి అనుబంధంగా ఉన్న బాంసెప్ కూడా అదే చెప్తుంది కదా. అది చెప్తూనే మనం పోయినాం కదా ఎలక్షన్లకు. గెలుస్తామా గెలవం అన్నది కాదు, సోషల్ ఇంజనీరింగ్ జరగాలి, ఈ దొరలకు వ్యతిరేకంగా ఆధిపత్య కులాలకు వ్యతిరేకంగా అని చెప్పినాం. ఇప్పుడు టీఆర్ఎస్ టీడీపీ పొత్తు పెట్టుకోవటం వాళ్ళు మొదటి నుంచి పక్తు పార్టీలు, వాళ్ళు రాజకీయంగా రాజకీయ పార్టీలు అవి. కానీ మనది అది కాదు కదా, సిద్ధాంతం చెప్పుకొని వచ్చినాం కదా మనం కూడా పక్తు పార్టీ అని అంటే మిమ్మల్ని ఇంత విమర్శ ఎవరు చేయకపోవు కదా. మీరు అసెంబ్లీ ఎన్నికల ముందు ఏం చెప్పారు? మాది సిద్ధాంతపరమైన పార్టీ, బహుజనుల కోసమే పుట్టిన పార్టీ, బహుజనుల కోసమే బతుకుతున్న పార్టీ, మా ఆశ శ్వాస చివరి వరకు కూడా బహుజనుల కోసమని చెప్పారు కదా. మీరు చేయటం మాకు కొంచెం విస్మయానికి గురి చేస్తుంది అనేది ఈ బాధ అంతా కూడా. ఇప్పుడు కాంగ్రెస్ చేయడం, టీఆర్ఎస్ చేయడం, బీజేపీ చేయడం, టీడీపీ చేయడం, ఇంకా వేరే పార్టీలు చేయడం అది వేరు. ఇవాళ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక సివిల్ సర్వెంట్, ఒక మేధావి, ఒక గొప్ప నాయకుడు అని నమ్మి ఇలా బహుజన సమాజం అంతా నీ వైపు కదిలింది. నువ్వు పొత్తు పెట్టుకుంటాను అసెంబ్లీ ముందు పెడితే సరే, ఎంతమంది వచ్చేటోళ్ళు ఎంతమంది పోయేటోళ్ళు అప్పుడే తేలిపోయేది కదా. అసెంబ్లీ ఎన్నికల ముందు మీరు పొత్తు పెట్టుకున్నట్టయితే టీఆర్ఎస్ తోటో బీఆర్ఎస్ తోటో అప్పుడే తేలిపోయేది కదా. ఇప్పుడు మీరు పొత్తు పెట్టుకోవటంలో అంటే మీ టికెట్ కోసమే పొత్తు పెట్టుకున్నట్టు కనపడలేదా? ఇక్కడ అంటే స్వార్థమే కనపడుతుంది, కానీ ఇక్కడ బహుజన ప్రయోజనం ఎక్కడ కనపడుతుంది అనేది మా ఆరోపణ. ఇప్పుడు మీ టార్గెట్ ఏంటి? ఆర్ఎస్ అంటే బీఎస్పీ పార్టీని డిస్టర్బ్ చేద్దామనా, లేకపోతే ప్రవీణ్ కుమార్ సార్ని డిస్టర్బ్ చేద్దామనా, ఏంటి? బయటకు వచ్చారు పార్టీ నుంచి బరాబర్. మేమేమంటున్నాం, దొరకు వ్యతిరేకంగా మేము మొదటి నుంచి పనిచేసినాం. సారు కూడా దొరకు వ్యతిరేకంగా పనిచేయటం వల్లనే మేము ఆ పార్టీలో చేరినాం. అర్థమైందా? సారు దొరకి వ్యతిరేకంగా అందరికంటే ఎక్కువ కొట్లాడిండు, అంతేనా కాదా? ఈ రాష్ట్రంలో ఫస్ట్ రేవంత్ రెడ్డి, తర్వాత సారు పేరే వినపడ్డది, అవునా కాదా? ఇప్పుడు అంత వ్యతిరేకంగా కొట్లాడుతున్నాం అనే కదా నీ ఎంట మాలాంటి వాళ్ళం నడిచిన ఉద్యమకారులం, చదువుకున్న విద్యావంతులం, డాక్టరేట్ తీసుకున్న ఉస్మానియా ఉద్యమకారులం నీ ఎమ్మడబడి నడిచింది అందుకే కదా. ఓకే, అదే మాట ముందు చెప్తే నీ ఎమ్మట ఎందుకు వస్తాం? మా జీవితం ఎందుకు నాశనం చేసుకుంటాం అనేది మా బాధ. మా జీవితాలు నాశనం చేసి వెళ్ళిపోయినావు కదా నువ్వు. ఇప్పుడు నువ్వు ఇన్ని రోజులు కూడా మీరు మాట్లాడుకోకుండా ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నారు అన్నారు. సరే, మా నాయకుడు బహుజన నాయకుడు వచ్చిండు, కట్టుబడి ఆ సిద్ధాంతం కోసమే నిలబడడాన్ని నిన్న మొన్నటి దాకా కూడా మేము ఏం మాట్లాడలేదు, మీరు నాకు అన్యాయం చేసినా కూడా అని చెప్తున్నా కదా. ఇప్పుడు మీరు పోయి మళ్ళీ ధర బాంచని అంటున్నావు అనే కదా మా బాధ అంతా. ధర నీ బాంచని అంటున్నావు, అది మాకు తట్టుకోలేకపోతున్నావు. అరే, మా జీవితాలను నాశనం చేసినావు కదా, మా యువకుల రక్తాన్ని పీల్చి పిప్పి చేసినావు కదా ఇన్ని రోజులు. మేమైతే దాని మీకు ఖచ్చితంగా మీరు బీఆర్ఎస్కి వ్యతిరేకంగా, దొరల కుటుంబానికి వ్యతిరేకంగా, కల్వకుంట్ల కుటుంబానికి వ్యతిరేకంగా కొట్లాడే ఒక యుద్ధ సైనికుల్లాగా, యుద్ధ వీరుల్లాగా కనపడ్డామని నీ అంట వచ్చినా మేము కూడా యుద్ధం చేద్దామని. ఇప్పుడు మీరు పార్టీలో ఉన్నారా? రాజీనామా చేసి? నేను అసెంబ్లీ ఎన్నికల ముందే రాజీనామా చేసిన. 10వ తారీఖు నామినేషన్ లాస్ట్ డేటు, 8వ తారీఖు నైటే నేను 8వ తారీఖు సాయంత్రం వరకు నా రాజీనామా లెటర్ పంపించేసిన. రామ్జీ గౌతమ్ గారికి పంపించిన, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి పంపించిన, మందా ప్రభాకర్ గారికి పంపించాను. నేను రాజీనామా అప్పుడే చేసేసిన, నాకు టికెట్ రాని పక్షంలో ఎమ్మటే చేసేసిన. ఎందుకు ఈ టైంలో లోక్సభ ఎన్నికల వేళ సాంబశివ గౌడ్ బయటకు వచ్చి ఆర్ఎస్పీకి వ్యతిరేకంగా మాట్లాడడం ఎందుకు? వ్యతిరేకంగా ఎందుకు ఆయనకేమైనా నాకు పాలి పంచాయతా గట్టి పంచాయతీ ఆయనకు నాకేమైనా? ఇవాళ ఆకునూరి మురళి గారు ఒక్కరోజు వచ్చి మద్దతు తెలిపిండు, దానికే ఆయన తట్టుకోలేక అంత పెద్ద ట్వీట్ చేసిండు. నేను 2.5 సంవత్సరాలు నా జీవితాన్ని త్యాగం చేసి ఆయన కోసం, ఆ పార్టీ కోసం నేను త్యాగం చేసిన, నేనెందుకు మాట్లాడకూడదు? నేనెందుకు కాముగా ఉండాలి? ఇప్పుడు నువ్వు ఇచ్చిన నినాదం మేరకు, నువ్వు ఇచ్చిన నినాదం, నీ ఎజెండాని నచ్చే కదా నీ ఎమ్మటి నేను తిరిగి ఆగం చేసుకుంది నా జీవితాన్ని. ఇప్పుడు అదే నువ్వు మొదటి నుంచి నేను బీఆర్ఎస్ తోటి కేసీఆర్ కలుపుతున్నాడే నీ ఎమ్మటి నేను ఎందుకు నడుస్తా? నేను ఇంట్లోనే పండుకుందునో లేకుంటే ఇంకా ఏ పార్టీతో అనబోదునో? అది కదా నా బాధ. నా 2.5 సంవత్సరాల విలువైన జీవితాన్ని నాశనం చేసినాం అనేదే నా బాధ. ఎంత ఖర్చు పెట్టారు హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీలో మీరు? ఎంత ఖర్చు పెట్టారు? ఇప్పుడు అన్ని పార్టీలు చెప్తాయా? అంటే ఆల్మోస్ట్ అన్ని పార్టీలు మీకే అని మీరు అనుకున్నారు. అన్ని పార్టీలు ఏమైతే పనులు చేస్తాయో, వాల్ రైటింగ్లు రాయించడం, పార్టీ సమావేశాలు పెట్టడం, కార్యకర్తలతో సమావేశాలు పెట్టుకోవడం, పెద్ద పెద్ద నాయకులు ఎవరైనా ఉంటే పిలుచుకొని మాట్లాడుకోవటం, కుల సంఘాల నాయకులు మాట్లాడుకోవాలి, ఇళ్ళలో పోయి మాట్లాడటం, అవన్నీ చేసిన. అందరు చేసే పనే చేసింది. డబ్బులు అయితే పెట్టుకున్నారు. ఇప్పుడు మీ స్టూడియోకి నా ఇంటి నుంచి వచ్చిన,
ఇంత పెద్ద ట్రాఫిక్లు వీడికి రావడానికి కనీసం ఒక 500 పెట్రోల్ అన్నా కాలుద్దా కాలదా? మరి నియోజకవర్గం అంతా ఒక రోజు తిరగాలంటే కనీసం 1000-2000 అన్నా కాలుతుంది కదా కార్లో తిరిగితే. అట్లా కనీసం రోజుకు 4-5 వేలు అన్న ఖర్చు అయితే కదా ఛాయ్లో టిఫిన్లో. ఎవరికేం డబ్బులు లేకపోయినా తినడానికో తిరగటానికో అయితే కావా? ఖర్చు అయితే కాకోకుండా ఎట్టుంటాయి. ఇప్పుడు ఇంత ఖర్చు అయిందని చెప్తే నాకు ఎవరు నష్టపరిహారం కట్టించేటోళ్ళురా? ఆ బాధ ఏమన్నా ఉందా అంటున్నా నేను. నాకు ఆర్థికంగా పోయినందుకు నేను ఒకటే చెప్తున్నా మీ ఛానల్ ద్వారా, ఆర్థికంగా నష్టపోయినా బాధ లేదు, డబ్బు మళ్ళీ సంపాదించుకోవచ్చు. కానీ మానసికంగా దెబ్బ కొట్టిరు చూసినవా, అది తట్టుకోలేకపోతున్నాం. నిజానికి నేను ఈ బహుజన్ సమాజ్ పార్టీలోకి రావడం వల్ల 25 లక్షల రూపాయలు నష్టపోయినా. ఎట్లా? ఈ బహుజన్ సమాజ్ పార్టీలో ఒక నాయకుడు గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్, ఒక ఆయన జనరల్ సెక్రటరీ ఉండు. ఆయన ఈ పార్టీలో పరిచయం అయితే సరిగా వేరే వాళ్ళతో పెద్ద పెద్ద వ్యాపారాలు ఏం చేయలేస్తాంలే, కానీ మనం ఏదో చిన్న వ్యాపారం ఇద్దరం కలిసి చేసుకుందామంటే మొదలుపెట్టినాం. మొదలుపెట్టి ఎలక్షన్ వస్తుంది కాబట్టి అన్న మరి నేను ఇక ఎలక్షన్కి పోతున్నా, కొద్దిగా నా ఖర్చులకు నా వాటా నాకు ఇస్తే నేను పోయి జర ప్రచారం చేసుకుంటా అంటే రేపిత్త తమ్ముడు మా పిత్త తమ్ముడు అని చెప్పి చివరాఖరికి గయాప్. ఇప్పుడు సాంబశివగౌడు టార్గెట్ ఏంటి? గయాపు ఇంకోటి ఏంటంటే నాకు తెలిసిన సమాచారం ఏంటంటే ఆయనకు పూర్తి రక్షణ కల్పిస్తున్నారు ఇలా కొంతమంది నాయకులు. మీ పార్టీ వాళ్ళే? మా పార్టీ వాళ్ళే. నువ్వు డబ్బులు ఎట్టి పరిస్థితుల్లో సాంబశివగౌడికి ఇవ్వద్దు, నువ్వు అటు ఆర్థికంగా నష్టపోవడానికి దోహదపడుతున్నావు. నా ఊర్లో నాకు ఇల్లు లేదని చెప్పి అవమానించినావు. నా ఊర్లో నాకు ఇల్లు లేని కారణంగానే టికెట్ వేయలేదట. ఇల్లు లేకపోతే టికెట్ ఇవ్వవా? అంటే ఇల్లు లేకపోతే కాంశీరామ్ గారు అంగిలాగు లేని వాళ్ళకే టికెట్ ఇచ్చిండు. ఇప్పుడు నాగర్ కర్నూలు నుంచి ప్రవీణ్ కుమార్ బరిలో ఉండబోతున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. మళ్ళీ పోటీ చేస్తారు ఆయన మీద? మీరే నాగర్ కర్నూలులో నేనెట్లా చేయగలుగుతా? రిజర్వ్డ్ స్థానం అది, నేనెట్లా పోటీ చేయగలుగుతా? అవును కదా, బీసీ కదా మీరు. జనరల్ స్థానం, అవును బీసీ జనరల్ స్థానం వల్లనే పోటీ. నాకు చట్టసభల రిజర్వేషన్ల కోసమే కదా నేను బీసీ ఉద్యమం మీద సిరిపూర్లో పోటీ చేసిరు కదా. అవును, మొన్న అసెంబ్లీ ఎన్నిక. నేను కూడా అదే పాయింట్కి వస్తున్నా. ఇప్పుడు మీరు మొన్న ఏం చేసిర్రు, నేను ఒక అడిషనల్ డీజీపీ స్థాయిలో అప్గ్రేడ్ అయినా కాబట్టి నేను రిజర్వేషన్లు నా పిల్లలకు వదులుకుంటున్నా అని చెప్పారు. అదేవిధంగా నేను ఒక రిజర్వ్డ్ స్థానంలో పోటీ చేయడం వల్ల, ఒక రిజర్వ్డ్ స్థానంలో పోటీ చేయడం వల్ల ఇంకొక దళిత సోదరుడికి నష్టం జరుగుతుంది కాబట్టి నేను జనరల్ స్థానంలో పోటీ చేస్తా అని చెప్పి సిర్పూర్లో పోటీ చేశారు. అవునా కాదా? నేను కూడా ఇప్పుడు అదే విధంగా అడుగుతున్నా మిమ్మల్ని, పర్సనల్ రిక్వెస్ట్ అనుకోండి, సమాజం నుంచి వస్తున్న రిక్వెస్ట్ అనుకోండి. మీరు ఇప్పుడు అక్కడ పోయి నాగర్ కర్నూలులోనో పెద్దపల్లిలోనో వరంగల్లోనో ఎందుకు పోటీ చేయాలి? జనరల్ స్థానంలో పోటీ చేయొచ్చు కదా. కేసీఆర్ గారిని రిక్వెస్ట్ చేయొచ్చు కదా. మీరు ఇప్పుడు కేసీఆర్ తోటి దోస్తీ కట్టిర్రు, మీరు ఇంత పెద్ద నాయకులు, కేసీఆరే మీ వైపు చూసిండు కదా, మీరు అడిగితే ఏనంటాడా జనరల్ స్థానం? జనరల్ స్థానం ఏనంటాడా? ఇప్పుడు కోనేరు కోనప మీద పోటీ చేసిరు కదా జనరల్ స్థానంలో, మరి అదే విధంగా ఒక జనరల్ స్థానం ఎంచుకోరాదిరి, ఒక జనరల్ స్థానం ఎంచుకొని పోటీ చేయరాదిరి. కేసీఆర్ గారి అసలు కథ ఏందో కూడా బయటపడుతుంది కదా. నేను ప్రధానంగా అది అడుగుతున్నా. బహుజనుల తరపున నా పర్సనల్ రిక్వెస్ట్ అనుకోండి, బహుజనుల అందరి రిక్వెస్ట్ అనుకోండి, ఇది మీరు వచ్చి జనరల్ స్థానంలో పోటీ చేయండి. బీఆర్ఎస్ నుంచి ఆయన పోటీ చేస్తే నేను కూడా పోటీ చేస్తాను. మీరు అన్నారు కదా మీరు పోటీ చేస్తారా అని, బరాబర్ ఆయన బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తే నేను పోటీ చేస్తా. బీఆర్ఎస్ కాకుండా ఓన్లీ బీఎస్పీ తోటి పోటీ చేయమనండి. నేను పార్టీలో లేకున్నా కూడా నేను చెప్తున్నా కదా, నేను ఆయన వెంబడి పనిచేస్తాను ఈసారి ఎలక్షన్లో, లోక్సభ ఎలక్షన్లో. నేను హామీ ఇస్తున్నా. నాకు ఆయనకి ఏం పంచాయతీ అని, నాకేమో ఏం పంచాయతీ లేదు. నాకు ఆర్ఎస్పీ అంటే రెస్పెక్ట్ ఉంది ఇప్పటికి కూడా, కానీ ఆ రెస్పెక్ట్ పోతుంది, అది నా బాధ. నేను ఒక నమ్ముకున్న హీరో జీరో అవుతుండని బాధ. మళ్ళీ మాట్లాడదాం సాంబశివ గారు. థ్యాంక్ యూ సో మచ్ స్టూడియోకి వచ్చినందుకు. సో ఇది బహుజన్ సమాజ్ పార్టీలో చాలామంది అసంతృప్తులు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్ల. చాలామంది వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది ముందు ముందు. దీన్ని కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ధన్యవాదాలు.